హాయ్ మజాకా ఫ్యామిలీ, వెల్కమ్ టు మన మజాకా. చాలా రోజులైంది వీడియో పెట్టి, బట్ పెడుతున్నాయి వాళ్ళు ఒకటి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేచి స్నానాలు చేసుకొని వెళ్ళాము. ఎక్కడికంటే ద నయాబ్ హోటల్ చార్మినార్ దగ్గర పాయా కోసం. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. మేము 4కి స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్ళేసరికి 5 అయింది. ఇంత క్రౌడ్ని దాటుకొని వెళ్ళాక కూడా ఇంత వెయిటింగ్ ఉందన్నమాట. 15-20 మినిట్స్ ఆగిన తర్వాత మాకు ఒక టేబుల్ కన్ఫర్మ్ చేశారు. సో వెళ్ళాము, కూర్చున్నాము. మెనూలో కనపడ్డాయి అన్నీ ఆర్డర్ పెట్టాము. మటన్ కీమా, పాయా అంటే నాకు అనిపించింది అయితే నేనే ఇంకా బెటర్గా చేస్తానేమోనని. నిహారీ అని ఉంది సూప్ లాగా. సో పాయా అంటే పాయా ముక్కలు వేస్తున్నాడు, చికెన్ అంటే చికెన్ ముక్కలు వేస్తున్నాడు. సో అది అంత ఫ్లేవర్ఫుల్గా ఏమి అనిపించలేదు. బటర్ నాన్ ఓకే, బాగానే ఉంది. పాయాతో పాటు షీర్మాలు తీసుకున్నాం, అది 20 రూపీస్. అది ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ కిచిడి తీసుకున్నాం, అది 100 రూపీస్. కిచిడి కూడా అలా అలా ఉంది. దాని కాంబినేషన్ మటన్ కీమా అయితే సూపర్ ఉంది. సో మేము తిన్న అన్ని ఐటమ్స్లో బాగుందంటే ఆ మటన్ కీమా మాత్రమే. ఇంకొకటి దమ్కా మటన్ కర్రీ తీసుకున్నాం, అది కూడా అసలు మటన్ ఫ్లేవరే నాకు అనిపించలేదు. ఓన్లీ మటన్ కీమా అయితే చాలా బాగుంది, సూపర్ అని చెప్పాలి. అంతకు మించి 4ంటికి లేచి స్నానాలు చేసుకొని వెళ్ళి ఎరగబడి తినేంత అయితే లేదని నా జెన్యూన్ ఫీలింగ్. అండ్ టోటల్ బిల్ వచ్చేసి మాకు 1480 ఆర్ 1500 అయ్యింది. కొన్ని ప్రైజెస్ రీజనబుల్లే, బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అంత వెయిట్ చేసి తినే అంత వర్త్ కాదేమో అని నాకు అనిపించింది. బట్ కీమా మాత్రం మస్ట్ ట్రై. తర్వాత ఇరానీ చాయ్ అండ్ సాఫ్రానీ చాయ్ కదా, సాఫ్రానీ చాయ్ ఉంది. ఇరానీ చాయ్ అయితే చాలా బాగుంది, కానీ ఆ సాఫ్రాన్ చాయ్ కూడా అలా అలా ఉంది. మేము మాత్రమే అడిగినట్టున్నాం, మా కోసం స్పెషల్గా ఒక కప్పులో పోసి చేసాడు ఒక అరగంట. ఇరానీ చాయ్ అయితే బాగుంది. ఇరానీ చాయ్ అండ్ మటన్ కీమా చాలా బాగున్నాయి, మిగతాయి పెద్ద వర్త్ కాదనిపించింది. పైగా ఆ పాయ అయితే చల్లగా ఉంది. అది నా జెన్యూన్ రివ్యూ. అలా 6-6:30 దాకా కూర్చొని తిని పెద్ద సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంటికి వచ్చి పడుకున్నాం.